ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు గమనించండి. ఇది నా భూమి, నా పట్టా భూమి. ఇక్కడి నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి నక్షదారి లేదు. నా సొంత పట్టా భూమిని నా గ్రామ రైతుల కోసం నక్షలో లేకున్నా నా గ్రామ రైతుల కోసం రహదారి వదులుతున్నాను. మీ కళ్ళతో మీరే చూడండి అంటూ రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య పేర్కొన్నారు. శనివారం నక్షస్థలం రహదారిగా ఉన్నదంటూ కావాలని కొంతమంది నా రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక పూడూరు మండలానికి చెందిన రాకంచెర్ల గ్రామ వాస్తవ్యులు నా సొంతం పట్టా స్థలం దగ్గరకు వచ్చి నా తమ్ముడిపై దాడి చేసి నేనే కొట్టాను అంటూ నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కృషి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. నిన్న జరిగిన ఈ సంఘటన వెంబడి పరిగి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకుడు వెంబడి ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు. పూడూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ మనుగడ కోల్పోయిందని, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని మరిచిపోయే పరిస్థితి వస్తుందని, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక స్థానిక నాయకులతో కొంతమంది రియల్టర్ వ్యాపారులతో కుమ్మక్కై శనివారం రాకంచెర్ల గ్రామ వాస్తవ్యులతో నాపై దాడికి పురిగొల్పారని ఆరోపించారు. నిన్న ఏ స్థలం విషయంలో గొడవ జరిగిందో ఆ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు సర్వే నెంబర్ల వారీగా వివరిస్తున్నానంటూ తన వ్యవసాయ పొలాలకు సంబంధించి వ్యవసాయ పొలాలకు వెళ్లే రహదారి గురించి, అందుకు సంబంధించిన సర్వే నెంబర్లు, తన సొంత పట్టా పొలంను రైతులు వెళ్లేందుకు రహదారిగా ప్రభుత్వ నక్ష లేకపోయినా తన సొంత పంట పొలాన్ని రాకంచెర్ల రైతులు వెళ్లేందుకు వదులుతున్నానని, సంవత్సరాలుగా వదిలామని, ఇప్పుడు కూడా వదులుతున్నామని, ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాళ్లు మా గ్రామంలో భూములు కొని వారికి నా సొంత పట్టా భూముల నుంచి తోవలు వదలమంటే వదలాలా? ప్రభుత్వ అధికారులు, పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు గమనించాలని రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య గొడవకు కారణమైన స్థలాన్ని, వ్యవసాయ భూములను చూపించారు. ఆ 73 సర్వే నెంబర్ ఏదైతే ఉన్నదో ఈడు వరకు ఉంటుంది. మళ్ళీ అవతల రాకంచెర్ల బార్డర్ చెప్తారా? నాకు లేదని అన్నారు కదా. నేను నాగిరెడ్డి దగ్గర ప్లస్ మా ఎంపీపీ మల్లేశం దగ్గర, రాముడు దగ్గర, ముగ్గురు దగ్గర 8 ఎకరాల పొలం నేను కొన్నా. ఆ పొలంకు ఓనికే ఈ బాట ఇచ్చుకున్నాను నేను. 74 స్టార్ట్ మళ్ళా ఉంటే నేను కొట్టించిన మా ల్యాండ్లోకి వస్తుంది. ఇప్పుడు రాకంచెర్ల కిరవేలి బార్డర్లోకి వస్తుంది. అది ఇది మొత్తం కిరవేలి అవతల రాకంచెర్ల బార్డర్. అది నచ్చతో ఉంటే ఇంట్లో సెంట్రల్ రైజ్ ఎందుకు తీసుకుంటామన్నా చెప్పు. ఇంకోటన్నా, ఈ ల్యాండ్ అవతల మా వాళ్ళదే, ఇది మాది. రాకంచెర్ల అవతల కూడా మా వాళ్ళది, మా పెద్ద నాయన వాళ్ళది, మాది కూడా మాది. అండర్స్టాండింగ్ ఇంతకెళ్ళి పోతున్నారు కాబట్టి ఇంత పుల్లా వదిలినాం. దగ్గర అర్ధ ఎకరా భూమి అవుతుంది. ఆడికెళ్ళి దాకా 50 ఎకరా భూమి అవుతుంది. 3.5-4 కోట్లు నడుస్తున్న ల్యాండ్ ఎవరు ఇడుస్తారన్నా? ఒక్కటే ఒక మాట, మీ మీడియా ద్వారా ఒక్కటే ఒక మాట చెప్తున్నా. ఈ 74 సర్వే నెంబర్ ఇది మాది 8 ఎకరాలు. 8 ఎకరాల భూమి నా పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. ఇదే నాగిరెడ్డి దగ్గర, ఎంపీపీ మల్లేశం దగ్గర, రామ్లన్న దగ్గర కొని 3.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఇది వాళ్ళ దగ్గర ఉన్నది బుక్. ఇప్పుడు అది కోర్టు ఇష్యూ రావడం వల్ల నా పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. ఇక్కడ భూమి లేదు అన్నందుకు మీరు నాగిరెడ్డిని అడగవచ్చు, ప్లస్ రాములను అడగవచ్చు, మల్లేశం కూడా అడగవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నుండి వీడికెళ్ళి మాది 8 ఎకరాలు ఉన్నది. కిరవేలి ల్యాండ్, ఇదేమో రాకంచెర్ల ల్యాండ్. రాకంచెర్ల మధ్యలో, కిరవేలి మధ్యలో ఫీట్ స్థలం లేకుండా ఒకటే సింగిల్ స్టోన్ ఉంది, సింగిల్ రాయే ఉంది. అంతకొద్ది ఎక్కువ రాయి లేదు. ఇంకోటి, సరే ఇప్పుడు నేను విలేజ్ వాళ్ళకు ఏం చేసినంటే, నా ల్యాండ్ 74 సర్వే నెంబర్ కొన్నా కాబట్టి కొన్న భూమిలోకి వెళ్ళి విలేజ్ వాళ్ళకి పిలిచిన. చూడండి, విలేజ్ వాళ్ళ సంబంధం లేదు. హైదరాబాద్కి ఇది పైసలు, వాళ్ళు పైసల కోసం నిలబడి హైదరాబాద్కి వాడు రాజకీయం చేయక వాడు భూమికి కాడ వచ్చి వాళ్ళ భూములు ఈడికెళ్ళి 1 కిలోమీటర్ ఉంటాయి. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆడికెళ్ళి వచ్చి ఈడ గొడవ వాళ్ళకి పడవలసిన అవసరం ఏమున్నది? వాస్తవమా కదా? ఇప్పుడు ఈడ వీళ్ళకు ఒక రాకంచెర్ల మా ఊరోళ్ళకు 1 గుంట భూమి లేదు, ఈడ వాళ్ళకు లేదు. నీకు బాట రాకంచెర్ల విలేజ్ వాళ్ళకి మోయలేను నేను. హైదరాబాద్కి నేను నా సర్వే నెంబర్లోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలి, నా దాంట్లోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ వాళ్ళకి మూసిన. నీకు రాకంచెర్ల పోయేటోళ్ళకి ఇక చూడు అబద్ధమా మూసేసినా. ఇది తోవ కనిపిస్తుంది, 1 ఎకరా భూమి దాకా పోతుంది, ఆ నుంచి దాకా. ఇది బాట అయితే కనిపిస్తుంది కదా మీకు. చూడండి, దగ్గర 10 ఫీట్లు 12 ఫీట్లు ఉంటుంది. సరే, రాకంచెర్లకు కూడా మేము కూడా ఏం చెప్తున్నాము, విలేజ్కి ఇక్కడనే కాదు ఇంకా ముందర కూడా ల్యాండ్ ఉన్నాయి, 1 కిలోమీటర్ వరకు ఉన్నాయి. కిలోమీటర్ వరకు ఉన్న భూములను తీసుకుపోయి వీళ్ళ దగ్గరికి ప్యాక్ చేసిర్రు.
అవతల వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం తప్ప మా దాంట్లోకి ఏ రోజు మూయలేం. ఇట్లా ఏమన్నా బాట గీట తీసిందా మీ చేను ఉందా ఇక్కడ సైడ్? ఇక్కడ కింది పట్టుకున్నది వీళ్ళ పైకి అయితే పెంటానది మాకు కిందికి అయితే. ఎప్పుడైనా పెంటానా వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టిరా? నక్షబాట పోకుండా ఈ మాకు తెలిసిన ప్రసంగం అయితే ఎప్పుడు పెట్టలేదు కానీ ఈ సంగతి అయితే నాకు తెలియదు. మరి చెప్పాలి కానీ పోయే దారి ఉందా మీకు ఇటుకెళ్ళి? ఇక పోయే దారి వెనకటికి మా అప్పలు ఇట మా తాతలు ఎప్పుడు సన్ని పోయినాం, మేము కూడా పోయినాం. ఇప్పుడు ఇవన్నీ కిరికిళ్ళు వస్తున్నాయి. మీరు పోయేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిరా? పెట్టండి పెంటానా అన్నదమ్ములు ఎవరు పెట్టలేరా? బార్డరు కెరవేలి బార్డర్ మధ్యలోకి వెళ్ళి నీకు ఆడ రోడ్ దిగంగానే చూపించిన కదా, చూపించుకుంటా చెప్పు. ఇగో ఇది చెప్పు నక్ష బాట, ఇది సోమన్గుర్తి సిమార్, ఇది రాకంచెల్ల సిమార్, ఇగో కెరవేలి సిమార్, ఇది సోమన్గుర్తి సిమార్, ఇది మళ్ళీ ఇగో కెరవేలి వెళ్తుంది చూడు, ఇలా విలేజ్ కెరవేలి విలేజ్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళి హాడ్కి వెళ్ళి అట్లా వెళ్ళింది. అది వీళ్ళు ఏమంటున్నారు, చూపించుకుంటా చెప్పు. ఇగో ఇది కెరవేలి ఊరు, ఇది సోమన్గుర్తి బార్డర్. ఈ హైవే దిగంగానే ఏమైంది, వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ డైరెక్ట్ ఆడికెళ్ళిపోయి పేపర్లో నీట్గా అక్కడ మళ్ళింది. అది ఈ సందులో ఏమంటున్నారు, ఇదే సర్వే నంబర్ మీద ఆడికెళ్ళి కూడా ఇక్కడ నక్షబాట ఉన్నదని వాళ్ళు నక్షబాట లేదని చెప్పి మేము పంచనా రిపోర్ట్ తీసుకున్నారు, సర్వే రిపోర్ట్. ఇది రెవెన్యూ రికార్డ్ ప్రకారం అది ఇక్కడ రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఇది లేదు. ఇది మన సొంతం పట్టాభూమి. పాస్బుక్ దీంట్లో తక్కువ భూమి, దాంట్లో తక్కువ దాన్ని. మన మాజీ సర్పంచ్ పెంటయ్య గారు చెప్పింది కదా, మరి ఈ ల్యాండ్ ఇది వాస్తవంగా ఊరోళ్ళకి పోయడానికి తోవ ఏమైనా ఆపుతున్నాడు అన్న? ఏం ఆపలేడా? అంటే ఇప్పుడు కేవలం ఈ హైదరాబాద్ ల్యాండ్ వాళ్ళకి సంబంధించింది చెప్పు. హైదరాబాద్ వాళ్ళకి సంబంధించింది ఆ ల్యాండ్ కాడ మాత్రం ఆపిండు, అంటే ఊరోళ్ళ ల్యాండ్ తోవ మాత్రం ఆపలే. ఏమే కిషన్, నిజమేనా? ప్రేమ్ ఇప్పుడు ఇందాక సర్పంచ్ సాబ్ చెప్పింది నిజమే ఆపోదామా? గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? గ్రామస్తులకు రైతులకు కానీ గ్రామస్తులకు కానీ గత సంవత్సరంన్నర నుంచి సర్పంచ్ పెంటాయ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఏం పెట్టట్లేదు. నిజమా? నిజం. రైట్. అయితే మనం చెప్పించినట్టు కూడా ఉంటది. యాక్చువల్ గా ఇగో వీళ్ళ బిక్క నాయక్ వల్ల తమ్ముడే అవుతాడినా. ఏమే నాయక్, సర్పంచ్ పెంటాయ మీకు ఊర్లో ఏమైనా ఇబ్బంది పెడుతుండా తో విషయంలో? ఏం పేరు నీ పేరు? కిషన్. ఈ ఊర్లో తోలేంట కదా మాకు ఉంది.